హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెటర్ డైలీ ట్రెండ్. లాస్ట్ వీడియోలో అయితే నేను ఎంసెట్ స్ట్రాటజీస్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే చాలా మందికి టెన్షన్ ఉంటుంది, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు మాక్ టెస్ట్ రాయాలా వద్దా, బెస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది, ఇవన్నీ స్ట్రాటజీస్ మొత్తం కూడా నేను లాస్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ప్లీజ్ అదైతే చూసేయండి. సో నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వింటే ఎంసెట్ అనేది మీకు రిజల్ట్ చాలా అంటే చాలా బెస్ట్గా వస్తుంది, ర్యాంక్ అనేది. ఓకే, ఈ వీడియోలో నేను ఫుల్ క్వశ్చన్స్ చదివి ఆన్సర్స్ కానీ ట్రై చేస్తుంటే మీరు అది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్ అండి. టైం మొత్తం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఎగ్జామ్లో స్మార్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్స్ అనేవి. ఇప్పుడు నేను 3 సెకండ్స్లో క్వశ్చన్ చూసి ఆన్సర్ ఎలా పిక్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా నాతో పాటు ట్రై చేసేయండి. రిజల్ట్ అయితే ఇంకా చూసుకోవాలి, టాప్లో ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఎంసెట్ ప్రాక్టీస్ టెస్ట్ రాసినప్పుడు 50% క్వశ్చన్స్ టైం వల్లే మిస్ అయిపోయా అనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ వల్లే నాకు ఈ ట్రిక్ అనేది తెలిసింది. ఈ ట్రిక్ని మీతో కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోని అయితే నేను ట్రై చేస్తున్నా. సో క్వశ్చన్స్ చదవకండి, ఆన్సర్స్ సెలెక్ట్ చేయండి. ఈ వీడియోలో నేను అదే చెప్తాను. సో లెట్ స్టార్ట్. అయితే మనం ఫిజిక్స్తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మీకు కనపడుతుంది కదా. సో నేనైతే రీడ్ చేస్తున్నా. ఏ బాడీ ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ, ఇట్స్ యాక్సిలరేషన్ ఈజ్. సో యాక్సిలరేషన్ ఎంత అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే పాజిటివ్, నెగిటివ్, 0 అండ్ ఇంక్రీజింగ్ అని ఉంది, రైట్. ఫస్ట్ ఇక్కడ దీనికి సొల్యూషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మీరు క్వశ్చన్ అంతా కూడా చదవకండి, కీవర్డ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి, ఇక్కడ స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉన్నట్టు అనమాట. ఇక నీకు స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంటే యాక్సిలరేషన్ ఏమవుతుంది, 0 కదా. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్పీడ్ అనేది మీకు కాన్స్టెంట్గా ఉంటే, స్పీడ్ అన్న వెలాసిటీ అన్న ఒకటే. సో స్పీడ్ అనేది మీకు కాన్స్టెంట్గా ఉంటే అలా యాక్సిలరేషన్ అనేది మీకు 0 అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ సి అనమాట. అంతే, ఇంత సింపుల్గా మీరు ట్రిక్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ టైం మీరు క్వశ్చన్స్ అయితే చదవాల్సి ఉంటుంది. అంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎగ్జామ్లోకి మీరు అవన్నీ చూడకండి, జస్ట్ యూనిఫామ్ వెలాసిటీ అని ఉందా, 0. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్స్ అప్లైడ్ ఆన్ 2 kg మాస్ గివ్స్ యాక్సిలరేషన్ ఆఫ్ 3 milliseconds square. ఫైండ్ ఫోర్స్. ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీకు ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటే మీరు ఫోర్స్ ఫార్ములా అనేది యూజ్ చేయాలన్నమాట. దానికన్నా ముందు ఇక్కడ ఆప్షన్స్ చూడండి. 5 న్యూటన్స్, 6 న్యూటన్స్, 8 and 10 న్యూటన్స్ అనేది అయితే ఉంది. దీనికి సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఫార్ములా అనేది రాసుకోవాలి. ఫోర్స్కి ఫార్ములా ఏంటి, F=ma కదా. సో F=ma. m అంటే ఏంటి, మాస్. ఓకే, ఏ అంటే యాక్సిలరేషన్ అనమాట. ఇక్కడ చూస్తే మాస్ అనేది ఎంత ఇచ్చారు మనకు, 2 kgs అని వాళ్ళే ఇచ్చారు. జస్ట్ వాళ్ళు ఇచ్చారు ఇన్ఫర్మేషన్, దాన్ని మనం ఫోర్స్ ఫార్ములాలో అప్లై చేస్తే నీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది, అంతే కదా. సో మాస్ అంటే 2 kgs, సో 2 ఇంటూ యాక్సిలరేషన్ ఎంత ఇచ్చారు, 3 ఇచ్చారు. సో 2 into 3 ఎంత, 6. సో ఫోర్స్కి యూనిట్స్ ఏంటి, న్యూటన్సే కదా. సో 6 న్యూటన్స్, అది మీకు ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఇంతే అండి, ఇంత సింపుల్గా మీరు క్వశ్చన్స్కి అంటే క్వశ్చన్ మొత్తం చదవకుండా జస్ట్ ఒక కీ పాయింట్ యూజ్ చేసుకొని మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫోర్స్కి రిలేటెడ్గా ఏం కావాలి మనకు, మాస్ కావాలి, యాక్సిలరేషన్ కావాలి. ఆ రెండు కూడా వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి ఇట్స్ వెరీ సింపుల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. వర్క్ డన్ ఈజ్ 0 వెన్. సో వర్క్ డన్ అనేది ఎప్పుడు 0 అవుతుంది అనేది అయితే క్వశ్చన్ ఇచ్చారు. ఆప్షన్స్ చూద్దాం. ఫోర్స్ ఈజ్ 0, డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0, బోత్ పర్పెండిక్యులర్, ఆల్ అబోవ్ అనేది అయితే ఇచ్చారు. ఇక్కడ సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు, ఫోర్స్ అనేది 0. మీకు ఫోర్స్ 0 అయినప్పుడు వర్క్ డన్ కూడా 0 అవుతుంది, తెలిసిందే కదా. అంటే బేసిక్ నాలెడ్జ్ అనమాట. మీకు బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా మీరు క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయకండి. ఫస్ట్ మీరు దానికన్నా ముందు ఏం చేయాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలన్నమాట. మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు చేస్తున్నారంటే ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మీరు
క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఫార్ములాస్ అవన్నీ కూడా మైండ్లో ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు గెస్ చేయగలుగుతారు అనమాట. ఓకే, ఈ ఫార్ములా ఇదే, ఈ క్వశ్చన్కి ఈ ఫార్ములా అనేసి. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ 0 అయినా కానీ మీకు వర్క్ అనేది 0 అవుతుంది. తర్వాత పర్పెండిక్యులర్ అంటే మనకి ఎంత 90 degrees అనేది ఉంటుంది. సో cos 90 ఎంత 0నే కదా. ఇక్కడ చూస్తే 3 ఆప్షన్స్ కరెక్టే, బట్ ఏ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి? ఆల్ ద అబౌవ్. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ అనమాట. ఓకే, ఈ విధంగా సింపుల్ లాజిక్తో మీరు ఆప్షన్స్ అనేవి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే క్వశ్చన్ మొత్తం కూడా మీరు రీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రీడ్ చేస్తారు, కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి మీకు సింపుల్ అయిపోతుంది. చూసారా, చాలా సింపుల్గా ఉంది కదా. సో నేనైతే ఈ 3 క్వశ్చన్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరు మోర్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇంకా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఫార్ములాస్ కూడా మీ మైండ్లో ఉంటాయి, చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ కెమిస్ట్రీ అయితే చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ కెమిస్ట్రీ, విచ్ ఈజ్ అ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్? ఆప్షన్ ఏ NaCl, B KMnO4, C H2, D CO2. సో ఆప్షన్స్ అయితే ఇచ్చారు. దీనికి సొల్యూషన్ ఎలా అంటే మీకు ఏం లేదు, స్ట్రాంగెస్ట్ అంటే మీరు కాన్సెప్ట్ చదివేటప్పుడే మీకు అక్కడ మైండ్లో ఉండాలన్నమాట. అంటే కాన్సెప్ట్లోనే ఇది మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజేషన్ అంటే పవర్ఫుల్ ఆక్సిడైజేషన్ ఏముంది అనేది మీ మైండ్లో వచ్చేస్తే ఆన్సర్ అనేది ఈజీ అయిపోతుంది అనమాట. ఏంటి పవర్ఫుల్ ఆక్సిడైజింగ్? ఇది చాలా సింపుల్, బేసిక్. ఏంటి? KMnO4 అనమాట. సో అదే ఆప్షన్, చాలా ఈజీగా ఉంది కదా. ఇలానే ఉంటాయి అన్ని క్వశ్చన్స్ కూడా. ఎంసెట్ అనేది చాలా ఈజీ అండి. మీరు కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇంకా ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, pH ఆఫ్ న్యూట్రల్ సొల్యూషన్ ఇస్ 5, 7, 9, 14 అని అయితే ఇచ్చారు. మీకు తెలుసు pH న్యూట్రల్ అవ్వాలంటే 7, ఆప్షన్ బి. మీరు డైరెక్ట్గా అనేది చేసుకోవచ్చు అనమాట. ఎందుకు లేదు, మీరు ఫార్ములా వేసుకొని చేసుకోవాలంటే న్యూట్రల్ అవ్వాలంటే H+ అయాన్స్ OH- అయాన్స్ అనేవి ఈక్వల్ అవ్వాలి. అప్పుడే మీకు ఆడ న్యూట్రల్ అనేది అయితే తెలుస్తుంది. ఇది ఎవరికన్నా తెలుస్తుంది, ఎందుకంటే 7th క్లాస్ నుంచి వస్తూనే ఉంటుంది pH వాల్యూ అనేది న్యూట్రల్. సో ఇంత సింపుల్ క్వశ్చన్స్ అయితే మీరు ఫస్ట్ చేశారనుకోండి, ఓకే నాకు ఇవి బేసిక్స్లో నేను చాలా బాగున్నానని కాన్ఫిడెన్స్ అయితే కలుగుతుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం కెమిస్ట్రీలో. సో విచ్ ఈజ్ హైడ్రోకార్బన్ ఏంటి అనేది అయితే అడిగారు. ఆప్షన్ ఏ H2O, B CH4, C CO2, D NH3. సో ఈ 4 ఆప్షన్లో ఏంటి హైడ్రోకార్బన్ అంటే? ఆప్షన్ బి CH4. ఎలా? హైడ్రోకార్బన్ అన్న ఒక హెచ్ ఉండాలి, ఒక కార్బన్ అయితే ఉండాలన్నమాట. సో CH4 ఈజ్ అ హైడ్రోకార్బన్. సింపుల్. ఇవన్నీ కూడా బేసిక్స్ క్వశ్చన్స్. దీని బేస్ పైన మీకు ఇంకా అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మీరు ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే చేయాలన్నమాట. సో ఇది కెమిస్ట్రీ. నెక్స్ట్ మ్యాథ్స్ కూడా చాలా సింపుల్గా అంటే సాల్వ్నెస్ అనేది ఉంటుంది, కొంచెం టైం టేకన్ తీసుకుంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలి? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీకి మీరు ఎంత తక్కువ టైంలో మీరు సాల్వ్ చేసుకుంటే, లేదు ఆప్షన్స్ ఎంత తక్కువ టైంలో మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు మ్యాథ్స్కి అనేది అంత ఎక్కువ టైం అనేది మిగులుతుంది. ఎందుకు? మ్యాథ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది కదా. సో దానికోసం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. 3x + 6 = 15. దాన్ని సాల్వ్ చేసి ఆన్సర్ అయితే చూపించాలి. ఆప్షన్ ఏ 2, 3, 4, 5 అనేది అయితే ఇచ్చారు. దీనికి సొల్యూషన్ ఏమవుతుంది? చాలా సింపుల్. ఇప్పుడు 3x = 15 - 6 = 9. అంటే +6ని మనం అవతలకి తీసుకెళ్తే -6 అయింది. 15 - 6 ఎంత? 9. సో ఎక్స్ వాల్యూ కావాలి మనకు. సో 3ని మనం ఇక్కడ మల్టిపుల్ చేస్తుంది, అవతలకి వెళ్తే డివైడ్ చేస్తుంది 9తో. సో 9/3 ఎంత? 3 కదా. సో ఎక్స్ వాల్యూ ఎంత? 3. సింపుల్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, చాలా అంటే చాలా సింపుల్గా ఉంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, డెరివేటివ్ ఆఫ్ x² ఈజ్. x² యొక్క డెరివేటివ్ అయితే రాయమన్నారు. సో డెరివేటివ్ అంటే ఏంటి? ఇక్కడ మనం దాన్ని డెరివేటివ్ చేయాలి అంటే మనకు మ్యాథ్స్లో వస్తూనే ఉంటుంది. ఇంటర్లో 1Aలో ఆర్ 1Bలో మీకు వచ్చుంటుంది డెరివేటివ్ అనేది. సో డెరివేటివ్ ఎలా చేస్తాం? నార్మల్గా d/dx అనేది చేస్తాం. నార్మల్గా మీరు x⁴ nకి ఎంత డెరివేటివ్? n
x⁻n−1 కదా. సేమ్ అదే ఫార్ములా అప్లై చేయండి. లేదు మీకు తెలుసు ఎంత వస్తుంది, 2x అనేది వస్తుంది నార్మల్గా. లేదు మీరు ఫార్ములా అప్లై చేసుకుంటారంటే ఇంకా సింపుల్. ఓకే, మీరు క్వశ్చన్ ఎలా చదువుతారంటే డెరివేటివ్ ఆఫ్ x² ఈజ్, అదంతా చదవాల్సిన అవసరం లేదు. డెరివేటివ్ అని కనిపించిందా, అక్కడ ఇచ్చిన ప్రాబ్లంకి మీరు డెరివేట్ చేసేసి ఆన్సర్ అయితే వేసేయండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ sin² ప్లస్ cos² అంత చాలా సింపుల్, ఎవరైనా చెప్పేస్తారు. దీనికి కానీ ఆన్సర్ కానీ తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, దీనికి ఆన్సర్ ఎంత, 1 ఆల్వేస్ అందరికీ తెలుసు. ఎలా, ఐడెంటిటీ ఫార్ములా అనమాట. అంటే ఇది మీరు ఫార్ములాస్ నేర్చుకుంటారు కదా, అక్కడే మీకు ఈ ఫార్ములా అనేది ఉంటుంది. సమ్ టైమ్స్ వీళ్ళు ఎలా వేస్తారంటే ఫార్ములాస్ని వచ్చిన అంటే LHS ఈక్వల్ టు RHS ప్రూవ్ చేయమంటారు కదా. సో RH వాల్యూ మేము ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అదేంది, LHS ఎంత, sin² ప్లస్ cos², RHSని ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఎంత, 1. సేమ్ ఇవే రావు మీకు, ఇంకా డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి అన్ని ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే ఆ ఫార్ములా RHS ఏంటి, LHS ఏంటి అనేది మీ మైండ్లో ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేస్తుంటారు. ఇంతే, నేనైతే ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 3 క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మీరు క్వశ్చన్ మొత్తం చదవకుండా జస్ట్ కీవర్డ్ చదివి మీరు ఆప్షన్స్ అయితే ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్ని అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికీ కూడా ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీ అందరికీ అర్థమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను చీట్ కోడ్స్ అయితే చెప్తాను. అంటే చాలామంది ఉంటారు, అంటే క్వశ్చన్స్ చదవకుండా డైరెక్ట్గా ఆప్షన్స్ చూసి సెలెక్ట్ చేస్తూ ఉంటారు, ఆప్షన్స్ అంటే ఆన్సర్స్ సెలెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ వీడియోనైతే నేను చేస్తాను. ఆ వీడియో ఎవరెవరికి కావాలనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో దిస్ ఈస్ ద వీడియో ఆఫ్ క్వశ్చన్ మొత్తం చదవకుండా జస్ట్ కీవర్డ్తో ఆప్షన్స్ అనేవి ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.